సంస్కృతి సంప్రదాయాల సమ్మేళనంగా కర్నూలు నగరంలో దుర్గా నిమజ్జన మహోత్సవం నిర్వహిస్తున్నామని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. స్థానిక తుంగభద్ర నది తీరాన సంకల్బాగ్ వద్ద ఉన్న దుర్గా ఘాట్ నందు జ్యోతి ప్రజ్వలనతో ఆయన నిమజ్జన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 25 సంవత్సరాల క్రితం కర్నూలు నగరంలో తొలిసారిగా దుర్గామాత నవరాత్రుల కార్యక్రమాలను మొదలుపెట్టామన్నాడు. 10 రోజుల పాటు నియమనిష్టలతో సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టామని టీజీ వెంకటేష్ తెలిపారు. మొదట్లో 5-10 విగ్రహాలతో ప్రారంభమైన దుర్గామాత ఉత్సవాలు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఇప్పుడు 250కి పైగా విగ్రహాలు నగరంలో ఏర్పాటు చేశారన్నారు. నగరంలోని ప్రజలందరూ భక్తి భావనలతో దుర్గామాత విగ్రహాలను ఏర్పాటు చేసుకొని కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించడమే కాకుండా నిమజ్జన కార్యక్రమానికి సహకరించడం అభినందించదగ్గ విషయం అన్నారు. రాష్ట్రంలో నవరాత్రి ఉత్సవాలు విజయవాడ తర్వాత కర్నూలు బాగా జరుగుతుందని పేరు నగరానికి వచ్చిందన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్న నగర ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్టు టీజీ వెంకటేష్ తెలిపారు.